ప్రభువుతో ఏకాత్మ అవ్వాలంటే మనం ఏం విడిచిపెట్టాలి? ప్రభువుని ఎలా హత్తుకోవాలి? ఏం విడిచిపెట్టాలి? మీరు చెప్పండి, ఏం విడిచిపెట్టాలి? చెప్పండి. శరీరాశ, లోకాన్ని విడిచిపెట్టాలని చెప్పిన తర్వాత లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. యోహాను రాసిన మొదటి పత్రికలో ఉంటుంది ఇదంతా. శరీరాశని, నేత్రాశని, జీవపు డంబాన్ని విడిచిపెట్టాలి, ప్రభువుని హత్తుకోవాలి. అప్పుడు ఏకాత్మ అవుతాం. ఇంకేం విడిచిపెట్టాలి? మన పాపాలని విడిచిపెట్టాలి. అవసరమవుతే యేసు ప్రభువా తల్లిదండ్రుల అనే పరిస్థితి వస్తే తల్లిదండ్రులనైనా రెండవ స్థానం ఇచ్చి యేసు ప్రభుకి మొదటి స్థానం ఇవ్వాలి. వివాహంలోనే తల్లిదండ్రులు రెండవ స్థానంలోకి వెళ్తున్నప్పుడు మరి యేసు ప్రభువుతో వివాహం అనేటప్పటికి తల్లిదండ్రులు ఏమవుతారు? చిట్ట చివరి స్థానానికైనా వెళ్తారు అవసరమవుతే. ఎప్పుడు మనం శిష్యులం అవుతాం? బాప్తిస్మం పొందిన తర్వాతే శిష్యులే క్రైస్తవులు అనబడ్డారు. తర్వాత అంత్యోక్యలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడిరి. శిష్యుడు అంటే సమీపంగా వెంబడించేవాడు, దగ్గరుండి నేర్చుకునేవాడు, ఇలాంటి అర్థాలు వస్తాయి. నా శిష్యుడు అవ్వాలంటే మీరు ఏం చేయాలంటే తల్లిని, తండ్రిని, అన్నదమ్ములు వీరందరినీ ద్వేషించాలంటే వారిని పక్కన పెట్టేయమని కాదు. యేసు ప్రభువా తల్లిదండ్రుల అనే ఒక రెండు ఆప్షన్స్ మన దగ్గరకు వస్తే యేసు ప్రభువే అనే పరిస్థితిలో మనం ఉండాలి. ఒకవేళ వీరిని విడిచిపెట్టాల్సి వస్తే, వీరే నాకు అడ్డుగా మారితే యేసు ప్రభువుని నేను దగ్గరగా ఉండడం కోసం వీరినైనా పక్కన పెట్టి యేసు ప్రభువే నాకు ముఖ్యమనే పరిస్థితిలోనికి నేను రావాలి. అప్పుడు నేను శిష్యుడిని అవుతాను.